నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి తీరుపై స్థానిక ప్రజలు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యేపై అసత్య విమర్శలు చేస్తున్నారంటూ దినేష్ కులచారి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వరద కష్టాల్లో ఆదుకొని నేతలు ఇప్పుడు రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి ధ్వజమెత్తారు. మీడియాలో ప్రాచుర్యం కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడటం తగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 12 లక్షల రూపాయలు మహిళా భవనానికి ఇచ్చింది, 30 లక్షల రూపాయలు రోడ్డు ఆయన ఏం ఇచ్చింది. 5,000 లక్షలు కూడా ఏదో చెప్పి అద్దు మీరు అందరు ఇంతగానో మంది ఉన్నారు, మేము కూడా పబ్లిక్ మహిళలందరూ పెట్టేస్తుంది కాకపోతే అవి వెళ్ళిపోయిండు. సరే మా పని మేము చేసుకుంటామని చెప్పి మేము ఇప్పుడు వచ్చినాం. మీరు వెళ్ళిపోయారు అనుకున్నాం. మేము ఇన్ని పైసలు ఇచ్చి కూడా మేము అది కాదు సార్, ఇన్ని డబ్బులు పెట్టాడు మాకు. ఆయన డెవలప్ చేయలేదు అంటున్నట్టు ఆయన కాదు కదా. మా సార్ ఏమి ఇచ్చాడు మాకు మొత్తం తెలుసు. ఆయన ఏమన్నా ఇచ్చిందంటే ఒక 1 NP ఇచ్చిందంటే నేను వాడి గ్రామానికి ఇది ఇచ్చిన అని చెప్పి ఆయన చూపించాలా, చూపించి మాట్లాడిపోతే బాగుంటుండే. ఒక 1 NP ఇవ్వకముందే నేను వచ్చినా, నేను ఏదో చేసినా, నేను ఎంపీ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఒక 1 NP ఇప్పటికీ నాకు సొంత ఫండ్ లేదు వాడే కూడా. మేము సార్ వచ్చి 2 సంవత్సరాలలో 42 లక్షలు సీసీ రోడ్కి ఇచ్చే, 15 లక్షలు మహిళా భవనంకి ఇచ్చే, 30 లక్షలు ఈ గ్రావెల్ పెట్టిండు. ఫ్లడ్ డ్యామేజ్ అయితే వీడికి వెళ్ళి ఆడదాకా 30,000 రూపాయలు ఇచ్చిండు గ్రావెల్కు. ఇన్ని చేసి కూడా మళ్ళా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రెడ్డి మాది వాడి గ్రామము, దర్పల్లి మండలము, నిజామాబాద్ జిల్లా. మా ఊరికి ఈరోజు బీజేపీ నాయకుడు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గారు వచ్చారు. ఇంతవరకు మాకు ఫ్లడ్ వచ్చి కానీ, మాకు పోయిన సంవత్సరం రాళ్ల వర్షం పడి అకాల వర్షాలతో ధాన్యం నష్టపోయినప్పటికీ కానీ ఎప్పుడు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా మన ఎంపీ 7 సంవత్సరాల నుంచి మన నిజామాబాదు పార్లమెంటు అభ్యర్థి 7 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఇంతవరకు వాడి గ్రామానికి ఒక్క రూపాయి కూడా మాకు వాడి గ్రామానికి ఆయన నిధుల నుండి 1 రూపాయి ఇవ్వలేదు. దానికి వీళ్ళు మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది. 42.5 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చారు. మహిళా భవనానికి 12 లక్షలు ఇచ్చారు. మరియు ఫ్లడ్ డ్యామేజ్ అప్పుడు పెద్దమ్మ టెంపుల్ నుంచి మా దాకా కిషన్ ఇంటి వరకు, అదేంటి పొలం వరకు రోడ్డు డ్యామేజ్ అయితే గ్రావెల్కు 30 లక్షల రూపాయలు ఇచ్చాడు. మరియు బస్టాండ్ నుంచి స్కూల్ వరకు 30,000 రూపాయలు ఇచ్చాడు. ఇన్ని చేసి కూడా మళ్ళీ ఏం చేయలేదని చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేసి ఏదో దుష్ప్రచారం చేస్తున్నటువంటి దినేష్ కులచారి గారికి నేను ఒకటే అడుగుతున్నాను. ఇందిరా మీన్లు 12 వాడి గ్రామానికి 12 ఫ్లడ్ డ్యామేజ్ తర్వాత 12 ఇందిరా మీన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 6 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. ఆల్రెడీ రేపో ఎల్లుండో ఇంట్లోకి కూడా పోతారు వాళ్ళు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన మా ఎమ్మెల్యే గారిని అనడానికి ఎలాంటి అర్హత, ఒక పైసకు వణికిరాని దినేష్ కులచారి గారు మా ఎమ్మెల్యే గారిని అనివార్యంగా ఏదో ఒక మాటలని గొప్పలు చెప్పుకోవడానికి, పేపర్లలో రావడానికి, పత్రికా ప్రకటనలు చేయడానికి మాత్రమే పనికొచ్చే దినేష్ కులచారి గారు ఏదైనా చేసి వాడి గ్రామాన్ని అభివృద్ధి పరిచి, నేను వాడి గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాను మా ఎంపీ నిధుల నుండో లేకపోతే మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను ఒక 10 లక్షల రూపాయలు తెచ్చి వాడి గ్రామాన్ని అభివృద్ధి చేసిన అని చెప్పి చేసిన తర్వాత మా ఎమ్మెల్యే గారిని ఏదైనా అనడానికి ఆయనకు హక్కు ఉంటుంది. ఇన్ని చేసిన మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలలో చేసింది మీరు ఇంకా 10 సంవత్సరాలైనా చేయలేరు. కాబట్టి ఆయనను అనడానికి మీరు ఎలాంటి అర్హులు గారు, ఆయన ఖాళీ గోడికి కూడా మీరు సరిపోరు. కావున నోరు అదుపులో ఉంచుకొని మా ఎమ్మెల్యే గారిని మరొకసారి ఎలాంటి మాటలు అనకుండా ఉండాలని నా యొక్క విజ్ఞప్తి.